ఏంటి ఇప్పుడు నా రోల్ ఏంటంటే అంటే రోల్ యాజ్ ఫాదర్. సార్ నేనంటే మీకు అర్థం అవ్వట్లేదు. మీకు రేపో 1 వీక్ 10 డేస్లో మీకు ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టి నేనే ప్రెసిడెంట్ ఉంటాను. ఫాదర్గా సినిమాలు చేస్తే మర్యాదగా ఉండదు, బట్ ఇట్స్ ఓకే. అలాగే సక్సెస్ఫుల్ కాబట్టి తప్పదు. ఉన్న సినిమాలు కూడా ఓడగొట్టి ఇప్పుడు నన్ను పొద్దునే నేను మన సుదర్శన్ బెదిరిస్తున్నారు. స్కెచ్ వేసుకుని వచ్చాడు, చాలా స్కెచ్ చేసుకొచ్చాడు. లేదు ఫాదర్ అనేది ఏంటంటే ఆ క్యారెక్టర్ అలాగే సక్సెస్ఫుల్ అవుతున్నారు కాబట్టి అది అలా కంటిన్యూ అవుతుంది, అది మానద్దు. ఈ సినిమాల గురించి చెప్పండి. ఒకటి ఏంటంటే జనరల్గా ఏంటంటే ఐ ఆల్వేస్ మా డాక్టర్ అన్నాడు, సార్ యువర్ ఫిజికలీ 40 సార్ అన్నాడు, మెంటలీ 30 అన్నా. ఆయనకు అర్థం కాలేదు కొంచెం. కాబట్టి టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ హూ అండ్ ఐ టెల్ యూ హూ యూఆర్ అన్నట్టు. నా ఫ్రెండ్స్ అంతా వీళ్ళే 25, 35, 40 లోపలే. కాబట్టి అంతే ఉంటుంది, నాకు కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు మన జిమ్ మేటు వంశీ గారు, నా జిమ్ మేటు, మన సుహాస్ నా కాఫీ మేటు, మన శివాని ఫుడ్ బిర్యానీ మేటు. బాగా తింటారు మీరు. కాబట్టి దగ్గరికి వస్తాను. సో దిస్ ఇస్ మై బ్యాచ్, సో దిస్ ఇస్ మై ఏజ్, దిస్ ఇస్ మై గేజ్. దట్స్ ఇట్. మీరు బయోలాజికల్గా 25-30 అంటారు, అంతే కదా? ఏంటి మీ బయోలాజికల్ ఏజ్ అంటే 25-30 అంతే కదా? అంతే 100%. అది నాకు కూడా తెలుసు, అదే అడుగుతున్నాను, అంత ఎనర్జీ ఎక్కడి నుంచి అని చెప్పి. నీకు ఎలా తెలుసు? మళ్ళీ డౌట్ వస్తుంది అందరికి. ఇప్పుడు మంచిగా కాంట్రవర్సీలు ఎక్కువైపోయింది. వేరే మళ్ళీ ఇద్దరు వేరే సినిమా తీస్తారు, మళ్ళీ ఫైర్ దోస్తానా తీస్తారు మళ్ళీ. ఏది దోస్తానా తీస్తే పర్వాలేదు, ఫైర్ అట్లాంటివి తీస్తే మళ్ళీ ప్రాబ్లం. అదే సార్, అమ్మాయిలు చేస్తే ఫైర్, మగాళ్ళు చేస్తే దోస్తానా అచ్చా, అలా వచ్చిందా? ఓకే రైట్. ఏమో అలాంటి కూడా వస్తాయేమో. ఇప్పుడు జనాలు కూడా మారుతున్నారు ఇప్పుడు.